హైదరాబాద్కి చెందినటువంటి సైదా బేగం అనేటటువంటి అమ్మాయి మొన్న ఏదైతే విజయవాడ టెర్రర్ మాడ్యూల్లో వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి వ్యక్తి. అమ్మాయి పని మనిషి, పాచి పనులు చేసుకుంటూ ఉంటుంది ఇళ్లల్లో. అసలు అమ్మాయికి ఏమీ తెలియదు. ఇన్స్టాలో తను అకౌంట్ ఓపెన్ చేస్తే దానివల్ల ఎవరో ట్రాప్ చేశారు అంటూ వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకుంటారు. అసలు మా అమ్మాయి కడిగిన ముత్యమని. కానీ ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో తేలినవి అయితే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ అమ్మాయి ఏకంగా పాకిస్తాన్ హ్యాండ్లర్తో డైరెక్ట్ టచ్లో ఉంది. మదర్సాలో ట్రైనింగ్ ఇవ్వడానికి, ఆ పైన ఆయుధ ట్రైనింగ్ ఇవ్వడానికి మనుషుల్ని సిద్ధం చేసింది. 42 మందిని రిక్రూట్ చేసింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 42 మందిని. అంటే ఓ మహిళా డాన్ లాగా తయారైంది. పేరుకు మాత్రం నాకేం తెలియదని చెప్పుకొచ్చింది. ముందు చివరికి పోలీసులు విచారణలో వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత విచారించినటువంటి సందర్భంగా తను వన్ ఆఫ్ ద కింగ్ పిన్, తనే కింగ్ పిన్. ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళనే కాదు, దేశంలో రిక్రూట్ చేయడానికి. ఇప్పుడు అక్కడ మొన్న ఈ మధ్యన డాక్టర్స్ మాడ్యూల్ తరపున రిక్రూట్మెంట్ ఎట్లాగో ఇక్కడ ఈవిడ రిక్రూట్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో 42 మందిని ఆల్రెడీ రిక్రూట్ చేసిందంట. వాళ్ళందరినీ కూడా తీవ్రవాదం వైపుకి ట్రైనింగ్ చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో నాశనం చేయడానికి కుట్ర పడిందన్నటువంటి విషయం తేలింది. అంటే మరి ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి మన పక్కన, మన ఇళ్లల్లో, మన దగ్గర వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు గిగ్ వర్కరు, ఒకళ్ళేమో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఒకళ్ళేమో ఇళ్ళకొచ్చి ఎలక్ట్రికల్ పనులు చేసేటటువంటి వాళ్ళు, ఇంకోళ్ళు ఇది. ఇలాంటి వాళ్ళని ఎలా నమ్మాలి? ఇలాంటి వాళ్ళ వలన ఈ దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి ఇట్లాంటి ధోరణిని ఏ విధంగా చూడాలన్నదే అర్థం చేసుకోవాల్సి ఉంది.